గొప్ప చేసిన దేవునికి స్తోత్రములు. మనం చదువుకునే వాక్యం యెహోషువ 4:11-20 వరకు. జనులందరూ దాటిన తర్వాత వారు చూచుండగా యెహోవా మందసము యాజకులు దాటిరి. మరియు ఇశ్రాయేలు చూచుండగా రూబేనీయులను గాదీయులను మనశ్శాత గోత్రపు వారిని మోషే వారితో చెప్పినట్లు యుద్ధ సన్నద్ధులై దాటిరి. సేనలో ఇంచుమించు 40,000 మంది యుద్ధ సన్నద్ధులై యుద్ధం చేయుటకు యెహోవా సన్నిధిని ఎరుకో మైదానముకు దాటి వచ్చిరి. ఆ దినమున యెహోవా ఇశ్రాయేలులందరి ఎదుట యెహోషువను గొప్ప చేసిన గనుక వారు మోషేను గౌరవించినట్లు అతని బ్రతుకు దినములన్నిటను అతన్ని గౌరవపరిచిరి. యెహోవా సాక్ష్యపు మందసము ఈ యాజకులు యోర్దానులో నుండి యువతలకి రండి అని ఆజ్ఞాపించమని యెహోషువతో సెలవేయగా యెహోషువ యోర్దానులో నుండి ఎక్కి రండి అని ఆ యాజకులకు ఆజ్ఞాపించెను. యెహోవా నిబంధన మందసమును యాజకులు యోర్దాను నది నుండి ఎక్కి వచ్చినప్పుడు ఆ యాజకులు అరికాళ్ళు పొడి నేల నిలవగానే యోర్దాను నీళ్లు వాటి చోటికి ఎప్పటి వల్లే మరలి దాని గట్టులన్నిటి మీద పొర్లిపారాను. మొదటి నెల 10వ తేదీని జనులు ఈ యోర్దానులో నుండి ఎక్కి వచ్చి ఎరుకో తూర్పు ప్రాంతమందులు గిల్గాల్లో దిగగా వారు యోర్దానులో నుండి తెచ్చిన 12 రాళ్లను యెహోషువ గిల్గాల్లో నిలవబెట్టించి ఇశ్రాయేలుతో ఇట్లనెను, రాబో కాలమున మీ సంతతి వారు ఈ రాళ్ళు ఎందుకని తమ తండ్రులను అడుగుదురు కదా. అప్పుడు మీరు ఇశ్రాయేలు నేల మీద యోర్దాను దాటిరి. ఎట్లనగా యెహోవా బాహుబలమైందని భూనివాసులందరూ తెలుసుకున్నట్టుకును మీరు ఎల్లప్పుడు మీ దేవుడైన యెహోవా యందు భయభక్తులు నిలుపుటకును మేము దాటి వరకు మీ దేవుడైన యెహోవా తానే మా ఎదుట ఎర్ర సముద్రమును ఎండజేసినట్లు మీరు దాటి వరకు మీ ఎదుట యోర్దాను నీళ్లను ఎండజేసిందని చెప్పి ఈ సంగతి వారికి తెలియపరచవలెను. ఇక్కడ యుద్ధ సన్నద్ధులైన వారే 40,000 మంది సైన్యం దాటారు యోర్దాను నది. ముసలివాళ్ళు, పిల్లలు, స్త్రీలు కాకుండా యుద్ధం చేయగలిగిన సైన్యమే 40,000 మంది దాటారు. ఇప్పుడు యాజకులు ఉన్నారు కదా నదిలో. ఇప్పుడు యెహోషువతో చెప్పమంటున్నారు దేవుడు, ఆ యాజకులను పైకి వచ్చేయమని చెప్పినప్పుడు యాజకులు ఆ మందసం మోసే యాజకులు పైకి వచ్చేసాక రాశిగా నిలబడిపోయిన ఆ యోర్దాను నది నీళ్ళన్నీ మళ్ళీ గొట్ల మీద పొర్లి పారటం మొదలెట్టినాయి, ప్రవహించడం మొదలెట్టినాయి. ఇప్పుడు మీ పిల్లలు అడుగుతారు కదా అని అక్కడ చెప్పారు కదా 12 రాళ్ళు తెమ్మని. ఆ 12 రాళ్ళు తెచ్చి నిలవబెట్టాడు గిల్గాల్కి వచ్చారు. ఎరుకోలో గిల్గాల్కి వచ్చారు. ఆ 12 రాళ్ళు ఎందుకు పెట్టారు ఇక్కడ అని మీ పిల్లలు అడిగినప్పుడు మీరు చెప్పాలి, అదిగో ఎర్ర సముద్రాన్ని, అది నిర్గమా 14వ అధ్యాయంలో ఎర్ర సముద్రాన్ని దేవుడు ఎండ చేసి మమ్మల్ని దాటించారు. అలాగే అదే యోర్దాను నది నీటిని కూడా రాశిగా మార్చి దాన్ని ఆరిన నేలగా చేసి ఆ నదిని దేవుడు మమ్మల్ని దాటించి ఎరుకోలో ప్రవేశపెట్టారు. దేవుడు చేసిన అద్భుత కార్యాలన్నీ పిల్ల తరాలకి జ్ఞాపకం ఉంచుకోవడం కొరకు ఈ రాళ్లను మేము 12 రాళ్ళని ఇక్కడ నిలవబెట్టామని మీరు మీ పిల్లలకు చెప్పుకోవాలి. అలాగే భూనివాసులందరూ చూసినప్పుడు మీ దేవుడి కార్యాలు, మీ ఎదుట చేసిన దేవుడి కార్యాలు చూసినప్పుడు భూనివాసులు కూడా మీ అందు భయభక్తులు కలిగి మీకు భయపడి ఉండేటట్లు, దేవుడు ఎంత గొప్పవాడో భూనివాసులు తెలుసుకునేటట్లు మీరు అవన్నీ చెప్పుకోవాలి మీ పిల్లలకని చెప్పారు.